అసలు ఇంతకీ ఎవరు వాళ్ళు? వాళ్ళకి నాకు ఏంటి సంబంధం? హా, చెప్పు. ఏంటి ఏం మాట్లాడవు? ఏం కాలేదు కదా. ఒకవేళ ఏదైనా జరుగుంటే? ఇంకెప్పుడు అలా మాట్లాడకు. నువ్వెందుకు ఇన్ని రోజులు బయట ఉండి చదువుకోవాల్సి వచ్చిందో ఇప్పుడు అర్థమైంది. ఏమని? కాకా, రాజ్ బిల్డర్స్ నుంచి ఫుల్ సెటిల్మెంట్ వచ్చింది. అంతా అయ్యాక నిన్న ఒకసారి కాల్ చేయమన్నాడు. ఇంకో విషయం, రాజ్ ఎందుకు ఆగిపోయావు చెప్పు. రాజనాథం నాకు కాల్ చేశాడు. చేసి ఏం చెప్పాడు? కాకా, అది నేను చెప్పేది విను. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? నీకింతకు ముందే ఎన్నోసార్లు చెప్పాను. నువ్వు ఇలాగే చేస్తూ పోయావనుకో, ఏదో ఒక రోజు నీ చావు నా చేతుల్లోనే. అది గుర్తుపెట్టుకో. కాకా, నేను ఇంతకు ముందు ఎన్నోసార్లు చెప్పాను, నాకు జన్మనిచ్చింది మా అమ్మ నాన్నే, కానీ పునర్జన్మనిచ్చింది మాత్రం మీరే కాకా. రవి, నీకు ఒక విషయం చెప్తాను. కాలానికి మనిషికి ఒక చిన్న సూక్ష్మ సంబంధం ఉంటుంది. అంటే నువ్వు ఒక బుల్లెట్ని తీసుకొని ఒక మనిషి మీద విసిరావనుకో, అది అతనికి అంత గాయం చేయదు. కానీ అదే గన్నులో నుండి పేల్చావంటే బూమ్! దీనిలో దాగుండే సూత్రం రీకాయిల్ ఆఫ్ గన్. ప్రతి మనిషి క్రిమినల్ అవ్వాలని అనుకోడు. అలా వాడు అనుకుంటే క్రిమినలే కాదు, ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. కాకా, నేనేంటో మీకు తెలుసు, మీరు చెప్పేది నాకు అర్థమైంది. సరే, అమ్మ ఎలా ఉంది? బాగుంది కాకా. సరే, అడిగానని చెప్పు. ఇంకా నేను ఒక 10 నిమిషాలు బయటుండు. Se c'è la luna non ti fidare, perché la luna a mezzanotte riesce sempre a farti innamorare. Non ti fidare di stelle galeotte che invitano a volere. హలో, నమస్కారం అండి. నా పేరు రవి అంటారు. నా పేరు శాలిని అంటారండి. అసలు గుర్తున్నానా నేను? 6 months అని చెప్పి 3 years తర్వాత దర్శనం ఇచ్చావా? సారీ రా, అంతా సమ్ సార్ట్ ఆఫ్ ఇలా జరిగిపోయింది. ఇన్స్టెంట్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్లో వెళ్ళిపోయాయి. ఏదో అంతా ఒక 10 నిమిషాల్లో అయిపోయింది. నీకు చెప్దాం అనుకున్నా, బట్ కుదరలేదు. సారీ రా. అంతా చేసి సారీ అంట. రేయ్ చుబ్బే. హలో, ఎవరు? చెప్పు. సరే, రేపేంటి నీ ప్లాన్స్? ఏముంటాయి మేడం, మరీ మీ అంత బిజీ కాకపోయినా. రే మూసుకో, నేను చెప్పేది విను. రేపు మనం రెగ్యులర్గా మీట్ అయ్యే పార్క్కి రా. అక్కడి నుంచి నీకో ప్లేస్ చూపిస్తా. ఏంటో ఆ ప్లేస్? చెప్తా, ఇట్స్ ఎ సీక్రెట్. రేపు మార్నింగ్ 10 అంతా పార్క్ దగ్గరకు వచ్చాయి, ఓకేనా? నేను ఇప్పుడే కాల్ చేస్తా. ఏం, ఎవరు కాల్ చేస్తున్నారు? చెప్పు, లేదంటే ఎవరు లేరులే, ఇప్పుడే కాల్ చేస్తా. డాడీ ఎక్కడ? రవి, డ్యూటీ నుండి ఇంటికి వెళ్తున్నా. ఏమంటున్నాడా కాకా? ఏముంది డాడీ, ఇప్పుడు దాకా ఓ రేంజ్లో వారైంది. లాస్ట్కి ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడే బయటకు వెళ్ళమంటే వచ్చున్నా. బయటికా అంటే? నేను మాట్లాడుతున్నప్పుడు ఒక కాల్ వచ్చింది, నన్ను బయటకు పోమన్నాడు. కార్లో ఎవరో వచ్చారు. నీ దగ్గర దాస్తున్నాడా? ఎవరై ఉంటాడు? తెలియదు డాడీ. ఓకే డాడీ. డాడీ వస్తున్నాడు. ఓకే డాడీ. సరే రవి, నేను ఇంటికి వెళ్తున్నాను. 10 నిమిషాల్లో కాల్ చేస్తాను. నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు తెలుసు, కానీ ఇది టైం కాదు. రేపు ఒక చిన్న పని చేసి పెట్టాలి. ఏంటి కాకా? కిడ్నాప్. కిడ్నాపా? ఎవరిని? కిడ్నాప్ అంటే కిడ్నాప్ కాదు, కొన్ని రోజులు కనిపించకుండా చేయాలి. అసలు ఎవరు కాకా అతను? ఏంటి విషయం?
కొంచెం పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయినారు. నీకు మళ్ళీ చెప్తా. సరే, నేను మనోళ్ళతో అంతా మాట్లాడతాను. ఈ ఫోటో రేపొద్దున వాళ్ళకిచ్చేసి వెళ్ళిపో. ఇందులో ఎంత తక్కువ ఇన్వాల్వ్ అయితే మనకంత మంచిది. సరే కాకా. ఏ ఆగు. నువ్వేంటి ఇక్కడ? రే చాలే ఆపరా, ఇంకా తాగితే చస్తావు. అయినా ఇప్పుడు ఏమైందని? దానికి ఎంత పొగరసలు నన్నే చెప్పుతో కొడుతుందా? అది ఏ మొహాన్నైతే చూసుకొని రెచ్చిపోతుందో ఆ మొహమే లేకుండా చేసేస్తే అంటే యాసిడ్ పోస్తావా? అది కాదు, దానికి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటావు? రవి, వాణ్ణి చూసుకున్నది అలా రెచ్చిపోతుంది. కాలేలో నీ పరువు తీసి దాని దృష్టిలో హీరో అయ్యాడు. సరే ఏదో చేసుకుంటాడు అనుకుంటే ఏకంగా నీ బిజినెస్ 2 ముగించాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఆ రవిగాన్ని లేపేయాలి. ఎలా? వాణ్ణి లేపేయటానికి 10 నిమిషాలు చాలు. ఏం చేయాలంటే హలో, ఎక్కడున్నావు? ఏమైంది? నిన్న చెప్పింది మర్చిపోయావా? లేదు, గుర్తుంది. వస్తున్నా, ఒక 10 మినిట్స్ ప్లీజ్. ఇంకా 10 మినిట్సా? సరే, త్వరగా రా. ఓకే, వస్తున్నా. బాయ్. హలో, ఎక్కడ్రా? వస్తున్నారా? ఎక్కడ ఉన్నా? పార్క్ దగ్గర ఉన్నా. అన్న చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది. మళ్ళీ అన్న అరుస్తాడు. 10 నిమిషాల్లో నీ ముందు ఉంటా. సరేరా. కాకా, నేను బయలుదేరుతున్నా. ఇంకా అమ్మని ఊరి దాకా తీసుకొని పోవాలి. ఇంకో 3 నెలలు రాలేను. అదేంట్రా సడన్గా? లేదు కాకా, నిన్న అమ్మ సైడ్ బంధువులందరూ ఫోన్ చేసి రమ్మన్నారు. అందుకే వెళ్తున్నా. సరే అయితే, ఈ కవర్ మనోళ్ళు ఇండస్ట్రియల్ రోడ్లో వెయిట్ చేస్తున్నాడు. వాడికి ఈ కవర్ ఇచ్చి నువ్వు బయలుదేరిపో. అలాగే కాకా. నువ్వెక్కడా? సరే, అక్కడే ఉండు, నేను వస్తున్నా. కాకా నీకు కవర్ ఏమన్నాడు. సరే, వస్తున్నా. జాగ్రత్త, కొంచెం పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఏం తేడా రాకుండా చూసుకోండి.
ఎక్కడికి పోయింది? ఇక్కడే ఉంటానింది కదా. ఎక్కడుంది? నిన్ను చూసుకునే కదరా అది అంతలా రెచ్చిపోతుంది. నిన్ను చంపడం నాకు 10 నిమిషాలు రా. హలో అన్నా, అంతా నువ్వు చెప్పినట్టే చేసే అన్నా. లేదన్నా, పార్కులో ఎవరు లేరు, కొంచెం మీరు చూసుకోండి అన్నా. సరే అన్నా. అది ఆటోనగర్ కేఫ్లో ఉన్నాను. సరే అన్నా, నేను చూసుకుంటా. అమ్మా, డాడీ. రవి, ఏమైంది అలా మాట్లాడుతున్నావు? శాలిని కలవటానికి పార్క్ వెళ్ళా డాడీ. అబ్బా, అక్కడ ఎవడో వెనక నుండి తల మీద కొట్టి. ఇందాక కాకా ఫోన్ చేసి పార్కు రోడ్లో ఏదో ఇష్యూ అయింది, కొంచెం చూసుకోమన్నాడు అంటే. అంతా నువ్వు చెప్పినట్టే చేసే అన్నా. ఎవరు నిన్ను చూడలేదు కదా? లేదన్నా, పార్కులో ఎవరు లేరు, కొంచెం మీరు చూసుకోండి అన్నా. నేను చూసుకుంటా. వెంటనే అక్కడి నుండి వెళ్ళిపో. సరే అన్నా. ఎక్కడున్నావు? అది ఆటోనగర్ కేఫ్లో ఉన్నాను. మన వాళ్ళది పార్క్ రోడ్లో ఒక ఇష్యూ అయింది, అదేందో చూసుకో. సరే అయితే. విషయం అదే డాడీ, కాకా కిడ్నాప్ చేయాలనుకున్న అమ్మాయి నా లవర్. నువ్వు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మహేంద్ర నిన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు రవి. దీనికి నీ లవర్ని అడ్డం పెట్టుకున్నాడు. ఖచ్చితంగా దీని వెనుక రాజనాథం ఉన్నాడనిపిస్తుంది రవి. నాకు శాలిని తలుచుకుంటే భయం వేస్తుంది డాడీ. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. రవి, నువ్వేం టెన్షన్ పడకు. వెంటనే ఆ అమ్మాయి ఫోటో నాకు వాట్సాప్ చేయి. అలాగే డాడీ, పంపిస్తా. ఇదేంటిది? కవర్ ఉంది ఇక్కడ. ఇదేంటిది? 2 ఫోటోలు ఒకేలాగున్నాయి. రవి, వాట్సాప్ చేసిన అమ్మాయి ఇక్కడ నాకు ఒక ఫోటో దొరికింది. ఇద్దరూ ఒకేలాగున్నారు. ఇంతకీ మీరు కిడ్నాప్ చేసిన అమ్మాయిల్ని ఎక్కడ దాస్తారు? ఇండస్ట్రియల్ రోడ్ డాడీ. అది నాకు తెలుసు, నేను దగ్గరలోనే ఉన్నాను.
అన్న అసలే చాలాసార్లు చెప్పున్నాడు పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని. రాయ్ రే పరిగెత్తరా. పాపా పాపా లేమ్మా లే, ఏం కాలేదు కదా? రవి కాల్ చేస్తున్నాను. హలో డాడీ, ఏమైంది? శాలినికి ఏం కాలేదని చెప్పు డాడీ. ఏం కాలేదు రవి, ఇదిగో ఫోన్ ఇస్తున్నాను, మాట్లాడు. హలో. హలో బేబీ, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. నిన్నెవరు కాపాడారు? ఎవరో ఒక స్వామీజీ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ రా. రే, నాకు అర్థమైంది, వాళ్ళ కేఫ్లో ఉన్నాడు. అవును, ఏమన్నావు? నిన్ను చూసుకునే కదరా అది అంతలా రెచ్చిపోతుంది. నిన్ను చంపడం నాకు 10 నిమిషాలు రా. ఇంకోసారి నా జోలికి కానీ శాలిని జోలికి కానీ వచ్చామని తెలిసిందో చంపేస్తా. రవి ఎక్కడా? హలో డాడీ, నేనా? పర్లేదు చెప్పండి డాడీ. అవును, ఆ రోజు నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు నా దగ్గరికి ఆ అమ్మాయి ఫోటో పంపించింది ఎవరై ఉంటారు? నాకు తెలుసు డాడీ. ఎవరు రవి? ఇంకోసారి శాలిని ముట్టుకోవడం కాదు, చూడాలన్న ఆలోచన వచ్చిన నెక్స్ట్ సెకండ్ బుల్లెట్ వాడి గొంతులో ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు రవి? మిమ్మల్ని కాదు డాడీ, కాన్ఫరెన్స్లో ఉన్నాడు.